హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూద్దాము. అంతా కూడా అఫీషియల్ న్యూస్ అండి. సో ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ముఖ్యాంశాలు చూసినట్లయితే ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల, ఏం పరీక్షలకు సంబంధించి ఏంటి అనే వివరాలు క్లియర్గా చూద్దాము. మరియు APSRTC నుంచి 1168 ఉద్యోగాలు కారుణ్య నియామకాలకు ఆమోదం తెలిపి జీవో కూడా విడుదల చేయడం జరిగింది. అందులో జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 4 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మరి ఎవరు ఎలిజిబుల్ వీటికి ఏంటి అనే వివరాలు చూద్దాము. నెక్స్ట్, మరొక జిల్లాలో బ్యాక్లాగ్ జాబ్స్ జూనియర్ అసిస్టెంట్ మరియు ఇతర ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. అన్ని జిల్లాల్లో ఇవి విడుదలవుతున్నాయండి. ఓకే, 1 by 1 చెప్తున్నాను, మీకైతే అందరూ కూడా గమనించాలి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ ప్రకటించినటువంటి ఏదైతే వేకెన్సీ లిస్ట్ ఉందో అవి మనకు జూన్లో నోటిఫికేషన్ రానున్నట్లుగా మరి ఏపీపీఎస్సీ మెంబర్ అయితే మనకు తెలపడం జరిగిందండి. సో నాకు తెలిసి అదే టైంలో మనకు ఏపీ గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ కూడా రావచ్చు. సో గైస్, అందరూ కూడా అలర్ట్ అవ్వాలి ఫ్రెండ్స్, ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఓకేనా, నోటిఫికేషన్ వచ్చాక మనకు ఎట్టి పరిస్థితుల్లో టైం ఉండదు, ముందే చెప్తున్నాను. ఓకేనా, నోటిఫికేషన్ వచ్చాకే చదువుదామని ఫిక్స్ అయిన వాళ్ళని ఏం చేయలేము. కానీ ఎవరైతే కంపల్సరిగా జాబ్ కావాలనే ఉద్దేశంతో చదువుతున్నారో తప్పకుండా సూచనలు అయితే కొన్ని పాటించండి ఫ్రెండ్స్, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. లేచేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. PDF మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి, పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపుల్ PDF కూడా చూడండి, తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ వినండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. సో గైస్, ముందుగా ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగిందండి. చూద్దాం. గ్రామ సర్వేయర్ గ్రేడ్లను పునర్వ్యవస్థీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వము గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు గ్రామ సర్వేయర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 పోస్టులకు మరి వీటిని అయితే కొత్తగా సృష్టించింది. అయితే గ్రామ సర్వేయర్లను 3 గ్రేడ్లుగా విభజించడం వల్ల ప్రమోషన్ ఆలస్యం అవుతుంది. కావున వీటిని 2 గ్రేడ్లుగా పునర్వ్యవస్థీకరించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ సర్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. అందుకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి దీనిపై మేము కోరిన విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులు ఆదేశించడం అయితే జరిగింది. ఓకేనా, మరి గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి గ్రేడ్ 3 గ్రామ సర్వేయర్లు అందరూ గ్రేడ్ 2 గ్రామ సర్వేయర్లుగా మారతారు అంటూ ఇక్కడైతే మనకు తెలియజేశారు. ఓకేనా, సో మరి సర్వేయర్లకు గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు ప్రమోషన్ల పరంగా చూసినట్లయితే. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాము. సో నిజంగా ఇది గుడ్ న్యూస్ అండి. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి వారికి
ఆర్టీసీలో కారుణ్య నియామకాలు 2016-19 మధ్య మృతి చెందిన సిబ్బంది వారసులకు ఊరట అంటూ ఇక్కడైతే తెలియజేశారు. కారుణ్య నియామకాలు ఏవి ఉన్నాయంటే మరి విజయనగరం, విజయవాడ, నెల్లూరు, కడప. సో వీటిలన్నిటిలో కలిపి 1100కు పైగా ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. సో జూనియర్ అసిస్టెంట్లు ఉన్నాయి, ఆర్టీసీ కానిస్టేబుల్లు, కండక్టర్లు, డ్రైవర్లు, శ్రామిక అసిస్టెంట్, మెకానిక్లు. సో ఈ విధంగా ప్రతి జిల్లాలో కూడా ఉద్యోగాలు ఉండడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా. వీటిపైన జియో కూడా మరి విడుదల చేయడాన్ని మనమైతే చూడవచ్చు. మరి వీరికి ఇది ఎవరికి వస్తుందంటే 2016-19 మధ్య ఉద్యోగంలో ఉండి మరణించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి కుటుంబ సభ్యులకు, వారి యొక్క వారసులకు ఈ ఉద్యోగాలు ఇవ్వడం అయితే చూడవచ్చు. వీటిపైన చాలా అంటే చాలా ఆలస్యమైందండి నిజంగా చెప్పాలంటే. ఓకేనా, చాలా ఆలస్యం జరిగింది. సో ఎట్టకేలకైతే మరి దీనిపైన జియో వచ్చి వారికి న్యాయం జరిగేలా చూడడం అయితే మరి ఇక్కడ మనము గమనించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే APpsc పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఏప్రిల్ 2, 4 తేదీల్లో జరగనున్న APpsc పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్షల నిర్వహణపై ఆయన ఛాంబర్లో శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. డిఆర్ఓ మాట్లాడుతూ జిల్లాలోని పెనమలూరు పరీక్ష కేంద్రంలో ఆయుర్వేద, హోమియోపతి, యునాని వైద్యాధికారులు, నెక్స్ట్ అధ్యాపకులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించి మెడికల్ అధికారుల కోసం పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఈ మేరకు 699 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారని పేర్కొన్నారు. ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు 2 షిఫ్ట్లలో పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 4వ తేదీన మరి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు పరీక్ష ఉంటుందని చెప్పారు. పరీక్షకు 770 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని విజయవాడ కానూరు వద్ద ఉన్న వైజయంతి భవన్లో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అనంతరము మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు 2 దశలుగా ఉంటుందండి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్. అందరూ కూడా గమనించాలి. సో మరి ఏర్పాట్లన్నీ కూడా చేసినట్లుగా పరీక్షల షెడ్యూల్ కూడా మనకు విడుదల చేయడం అయితే జరిగింది. సో ఎవరైతే రాయబోతున్నారో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సో గైస్, నెక్స్ట్ చూసినట్లయితే మరి బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి. ఇది అన్ని జిల్లాల్లో కూడా విడుదలవుతున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ నెంబర్ 1 అంటూ మనకు తెలియజేశారు. స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ ఫిల్లింగ్ అప్ గ్రూప్ బ్యాక్లాగ్ వేకెన్సీస్. ఓకేనా, చూద్దామండి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఆస్పిరెంట్స్ బై 15/4/2023 అప్ టు 5 PM అంటూ మనకు తెలియజేశారు. ఇవి దివ్యాంగులకు సంబంధించినటువంటి ఖాళీలుగా చెప్పుకోవచ్చు అండి. ఇది ఒక స్పెషల్ రిక్రూట్మెంట్. మరి ఇందులో ఏమేమి ఉన్నాయంటే జూనియర్ అసిస్టెంట్ 5 ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 1 ఉంది, టైపిస్ట్ 1 ఉంది, LD కంప్యూటర్ 1 ఉంది. మొత్తం 8 ఖాళీలు అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు. జూనియర్ అసిస్టెంట్కి ఏదైనా ఒక డిగ్రీ చేసి ఉంటే సరిపోతుంది అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, డిగ్రీ అడిగారు అంతే, ఇంకేం అడగలేదు. జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి డిగ్రీతో పాటుగా టైపింగ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ టైపిస్ట్ ఉద్యోగానికి కూడా సేమ్ అదే విధంగా అడిగారు. జూనియర్ అసిస్టెంట్ అండ్ LD కంప్యూటరు ఒకటే సిలబస్, ఒకటే క్వాలిఫికేషన్ అండి, ఎనీ డిగ్రీ దానికి. సో దీనికి మాత్రము జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి మాత్రము దీనికి డిగ్రీ ప్లస్ టైపిస్ట్ అయితే టైపింగ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. 18 నుంచి 52 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఎలిజిబులే. అప్లికేషన్స్ ఆర్ restricted to the differently abled persons from Anantapur district. Non-local candidates are not entitled to apply. ఇది వేరే జిల్లాల వారికి కాదండి, ఓన్లీ అనంతపురం జిల్లా వారికి మాత్రమే అంటూ వారు మాత్రమే అప్లై చేసుకోవాలి, లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. చాలా మంచి ఉద్యోగాలండి ఇవి, బ్యాక్లాగ్ ఉద్యోగాలు అంటారు వీటిని. ఎవ్రీ ఇయర్ రిక్రూట్మెంట్లో మిగిలినవి మళ్ళీ ఇస్తూ ఉంటారు. ఓకే, మరి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఫిల్లింగ్ అప్ అప్లికేషన్ ఫామ్ షుడ్ బి సెంట్
అంటే ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ని 15వ తారీఖు లోపు మీరు పంపాల్సి ఉంటుంది. ద చైర్మన్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనంతపురము బై రిజిస్టర్డ్ పోస్ట్ విత్ అక్నాలెడ్జ్మెంట్ యు ఆర్ షుడ్ డ్రాప్ ఇన్ ఎ బాక్స్ ఇన్ ఏ కలెక్టరేట్ అనంతపురము డ్యూరింగ్ ఆఫీస్ అవర్స్ అంటూ మనకు తెలియదు. పోస్ట్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా మీరు డిస్ట్రిక్ట్ సెంటర్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నట్లయితే కలెక్టర్ ఆఫీస్లో ఒక బాక్స్ పెట్టారంట, ఒక డ్రాప్ డౌన్ బాక్స్, అందులో వేస్తే సరిపోతుంది. అప్లికేషన్ ఫామ్ మీకు అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉందండి, ఒకసారి చూడండి. దీనికి ఏమేమి కావాలంటే 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటో, కాపీ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, సింపుల్గా చెప్పాలంటే ఎస్ఎస్సి, కాపీ ఆఫ్ రిక్వైర్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 10th ఇంటర్ డిగ్రీ అండి, సింపుల్. కాపీ ఆఫ్ డిజేబిలిటీ, ఇది మెయిన్ అండి, డిజేబిలిటీ ఉన్నట్లుగా డాక్టర్ దగ్గర నుంచి సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది జతపరచాలి. కాపీ ఆఫ్ స్టడీ సర్టిఫికేట్ 4th to 10th, ఇది ఉంటేనే మీరు లోకల్ అవుతారు. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్ దోస్ హ్యావ్ నాట్ స్టడీడ్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సచ్ క్యాండిడేట్ షుడ్ ప్రొవైడ్ అ లోకల్ స్టాటస్. అంటే కొంతమంది ఏం చేస్తారు, డైరెక్ట్ డిస్టెన్స్లో చేస్తారు డిగ్రీ, వాళ్ళకి ఏంటి రిమైనింగ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఏమి ఉండవు, టీసీ లాంటివి అవి ఏమి ఉండవు కదా, స్టడీ సర్టిఫికేట్ కూడా ఏమి ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే లోకల్ స్టాటస్ కోసము నేటివ్ సర్టిఫికేట్ పెట్టాలి. ఓకేనా. నెక్స్ట్, కాపీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు. ద కమిటీ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఇన్ కేస్ ఆఫ్ పోస్టల్ డిలే ఈజ్ నాట్ రీచ్డ్. అంటే డైరెక్ట్ వెళ్ళి ఇవ్వడమే బెటర్ అండి పోస్ట్ చేసే కంటే కూడా. ఒకవేళ డిలే అయితే మా రెస్పాన్సిబిలిటీ కాదు అంటూ వీరైతే తెలియజేశారు. సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.